హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మేము ఎన్ని ఎకరాల్లో అయితే కాఫీ పండిస్తున్నామో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే 1 ఇయర్‌లో ఒక ఎకరంలో, ఇంకా 1 ఇయర్‌లో అయితే 1 ½ ఎకర్‌లో అయితే టోటల్‌గా అయితే 2 ½ ఎకర్‌లో అయితే టోటల్‌గా అయితే కాఫీని అయితే ప్రస్తుతానికైతే పండిస్తా ఉన్నామండి. వీటి మధ్యలో అయితే కొన్ని కొన్ని మొక్కలు కూడా వేశారు కదా! జొన్న పొత్తులు అట్లా కూడా అయితే వేశారండి. జొన్న పొత్తులయితే ఇటువైపు ఇంకా ఖాళీ ఉంది చూడండి. అందులో 2 ఎకరాలండి. అందులో వచ్చేసి టోటల్‌గా అయితే జొన్న పొత్తే అయితే పండిస్తా ఉంటారు. ఆల్రెడీ పండించేసి మొత్తం అయితే క్లీన్ చేసి అయితే పెట్టించుకున్నారండి. మళ్ళా అయితే పంట అయితే వేస్తారు. కొన్ని డేస్ తర్వాత వర్షం పడాలి. ఆ తర్వాత అయితే వేస్తా ఉంటారండి. టోటల్‌గా అయితే 4 ½ ఎకర్‌లో అయితే ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేసేసి ఒకవైపు అయితే కాఫీ, ఇంకొక వైపు అయితే జొన్న పొత్తులయితే పండిస్తా ఉంటారండి. ఈ చుట్టూరా చూస్తున్నారు కదా! ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లున్నాయి కదా! అక్కడంతా కూడా అయితే కాఫీనే పండించేది. కర్ణాటకలో ఎక్కడ కూడా చూసినా మీకైతే కాఫీనే ఎక్కువగా అయితే కనిపిస్తా ఉంటుందండి. చూడండి ఈ చుట్టూరా చూడండి మొత్తం కూడా అయితే కాఫీనే అండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.